వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ ఉక్కును పరిరక్షించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా. స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందని వెల్లడి. ఖరీఫ్ సంసిద్ధపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష. 15% వృద్ధి రేటును సాధించాలనే లక్ష్యంతో అధికారులు కృషి చేయాలని సూచన. విశాఖ స్టీల్ ప్లాంట్ దీక్ష శిబిరంలో కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనసాగించకుండా మూసివేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయని వామపక్ష పార్టీల నాయకులు ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపివేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మెకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు. విశాఖ ఉక్కును పరిరక్షించాలని, కార్మికుల తొలగింపు ఆపాలని వామపక్ష పార్టీలు ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు దోణెపూడి కాశీనాథ్, సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బరావమ్మలు పాల్గొని మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఉద్యోగులను తొలగించే కార్యక్రమం చేపట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మెడలు వంచైనా ప్రైవేటీకరణ ఆపాలన్నారు. లేకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కూడబలుక్కున్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. 11,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తామని ప్రకటించి అందులో 9,000 కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో వెనక్కు తీసుకున్నారు. ఇవాళ గత 8 మాసాలుగా అక్కడ పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు నెల జీతాలు కూడా ఇవ్వలేకపోతూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పటికే 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. మరో 2,600 మందిని తొలగించడానికి లిస్టు కూడా ప్రిపేర్ చేశారు. 14 మంది పర్మనెంట్ కార్మికులను కూడా ఇప్పటికే వీఆర్ఎస్ కింద ఇళ్లకు పంపిస్తూ ఉన్నారు. అక్కడ అనకాపల్లిలో మిట్టల్ ఫ్యాక్టరీ కోసం తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. మరోవైపు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూసివేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల పాటు ఢిల్లీకి టూర్ వెళుతున్న సందర్భంలో ఆయన అనేక మంది మంత్రులను, ప్రైమ్ మినిస్టర్ కూడా కలుస్తూ ఉన్నాడని తెలుస్తూ ఉంది. నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా కాపాడకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులు, ప్రత్యేకించి అధికారంలో ఉన్న పరిపాలకులందరూ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. 32 మంది ప్రాణాల బలిదానంతో సాధించిన విశాఖ ఉక్కుని ఇవాళ ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే, దాని ల్యాండ్స్ అంతా అమ్ముకోవడానికి కుట్ర మన్నుతూ ఉంటే మీరు అధికారంలో ఉండి ఏం చేస్తూ ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. గత 11 మాసాలుగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి మాట్లాడతాడు, పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు తప్ప విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాత్రం ఒక్క మాట మాట్లాడడం లేదు. కనీసం ఇప్పుడైనా ఢిల్లీ పర్యటనలో దానిపైన మాట్లాడి దాన్ని కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ విశాఖ ఉక్కు కార్మికుల సమ్మెకు వామపక్ష పార్టీలుగా 10 వామపక్ష పార్టీలు కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతాం. మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసింది. ఇప్పుడు విశాఖ ఉక్కుని తెగనమ్మటం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతు కోస్తూ ఉంది. అదానీ అంబానీల కోసం ఆంధ్రప్రదేశ్ని బలి తీసుకుంటారా, విశాఖ ఉక్కును బలి తీసుకుంటారా? ప్రజలు తిరగబడ్డారు, కార్మికులు పోరాడారు, అందుకే ఇవాల్టి వరకు ఆగింది. మీ అధికార కాంక్షతో చాప కింద నీరులాగా పొమ్మనకుండా పొగబెడుతున్నారు. 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల పనిలో నుండి తొలగించారు. విశాఖ ఉక్కుకి సొంత గనులు ఇవ్వరా? మెట్టల్ కంపెనీకి గనులు ఇస్తారా? రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఎన్నికల ముందే మాట చెప్పారు, ఇవాళ ఏం చేస్తూ ఉన్నారు? అందరూ జతగట్టి
ఈ పాపంలో మీరందరూ భాగస్వాములు అవుతున్నారు. అందుకే కార్మికుల సమ్మె చేపట్టారు. సమ్మెకి వామపక్షాలు మద్దతుగా నిలబడతాం. ఇది కార్మికుల సమస్యే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య. ఆంధ్రప్రదేశ్ మీద కనీసమైన చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి, మోడీ మీద ఒత్తిడి చేయాలి. లేకపోతే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కమ్యూనిస్టులు, వామపక్షాలు మా ఆందోళన కొనసాగిస్తాం. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కుని పరిరక్షించుకుంటాం. కార్మికులకి, ప్రజలకు అండగా నిలబడతామని తెలియజేస్తాం. ఆంధ్రుల హక్కు అని చెప్పనని ఒకప్పుడు నినదించినటువంటి ఆంధ్రదేశం 32 మంది అమరవీరుల్ని బలిదానం ఇచ్చింది. ఇదే విజయవాడ నగరంలో ఆ రకమైనటువంటి పోరాటం జరుగుతున్నటువంటి సందర్భంగా ఆంధ్రపత్రిక సెంటర్లో ఉన్నటువంటి ప్రస్తుతం వెల్కమ్ హోటల్ సెంటర్ అంటాం, ఆ సెంటర్లో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారి విగ్రహాన్ని కూల్చేసి విశాఖ ఉక్కుని సాధించుకున్నటువంటి చరిత్ర ఆంధ్రదేశ ప్రజానీకాన్ని. అది మర్చిపోయి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మోడీ చెప్పినట్టల్లా ఆడుతూ, మోడీ దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి చర్యలు చేపడతా ఉంటే దానికి మద్దతుగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఇప్పటికే దాదాపుగా 3,000 మంది, 3,600 నుంచి 4,000 మందిని కార్మికుల్ని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నుండి తొలగించారు, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వాళ్ళని. ఇప్పుడు పర్మనెంట్ కార్మికుల వంతు అయింది. వీళ్ళని ఒక 1000 మందిని తొలగించేటువంటి దానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి ఇదే కనుక కొనసాగితే రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తారని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అంటే మోడీ గులాంగిరి చేస్తారా, మోడీకి జై హుజూర్ అంటారా, ఏం చేస్తారని చెప్పనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంతమంది కార్మికుల్ని తొలగించి 1000 మంది రైతులు ఆనాడు పొలాలు ఇచ్చి ఈ ఫ్యాక్టరీ ఆంధ్రదేశ ప్రయోజనాల కోసం అని చెప్పరని త్యాగం చేసినటువంటి దాన్ని తొలగించి ఖరీఫ్ సంసిద్ధతపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయానికి అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15% వృద్ధి రేటును సాధించాలనే లక్ష్యంతో అధికారులు అంతా సమైక్యంగా కృషి చేయాలని ఆదేశించారు. ఖరీఫ్ సంసిద్ధతపై వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నత స్థాయి అధికారులతో పాటు అన్ని జిల్లాల అధికారులతో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధకం మరియు మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర సచివాలయం నుండి సమీక్ష నిర్వహించున్నారు. ఖరీఫ్ పంట సాగు విషయంలో రైతులు ఎటువంటి ఇబ్బందులు, సమస్యలను ఎదుర్కొనేందుకు ఏమాత్రం అవకాశం లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసే విషయంలో రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి అధికారుల వరకు ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్, వాల్యూమ్ అండ్ మార్కెటింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ ప్రకృతి సేద్యాన్ని, సాంప్రదాయ పంటల సాగుని క్రమంగా తగ్గిస్తూ ఉద్యానవన పంటల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ క్రింద 50% రాయితీ సొమ్మును ముందుగానే అందజేస్తున్నామని, రైతుల వాటా సొమ్ము బ్యాంకు రుణాల ద్వారా అందజేసే అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాజధానికి 1,500 కోట్లు ఇచ్చి సరిపెట్టుకోమన్న కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మి 82,000 కోట్ల ఖర్చుతో నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మాణం చేస్తానడం ముందు తరాల వారిని ఆర్థిక ఇబ్బందులు పెట్టడమే అని పలువురు వ్యక్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులను సక్రమంగా నిర్వహణ చేయడం ద్వారా సాగునీరు, త్రాగునీరు పుష్కలంగా అందించవచ్చునని అభిప్రాయపడ్డారు. బనకచర్ల, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమేనని ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్తుందని ఆరోపించారు. కొల్లి నాగేశ్వరరావు 5వ వర్ధంతి పురస్కరించుకుని నదుల అనుబంధానం అన్న అంశపై మేధావులతో గాంధీనగర్, ఐలాపురంలో సదస్సు నిర్వహించారు. రైతు సంఘాల నాయకులు తంగా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, మాజీ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతు సంఘాల నాయకులు అక్కినేని భవానీ ప్రసాద్, రిటైర్డ్ ఇంజనీర్లు ఐఎస్ఎన్ రాజు, కంభంపాటి పాపారావు, తెలంగాణ రైతు సంఘం నాయకురాలు పద్మా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో నీటి ప్రాజెక్టులు భ్రష్టు పట్టాయన్నారు. రైతులు, రైతు సంఘాలు సంఘటితంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
82,000 కోట్లతో బనకచెర్ల పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే చేస్తున్నారన్నారు. కృష్ణా జలాలు పర్యవేక్షించుకోకుంటే తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. ఏ ప్రభుత్వాలకైనా వారి ప్రభుత్వ కాల పరిమితిలో పూర్తి చేయలేని ప్రాజెక్టులపై సొంత నిర్ణయాలు చేసే అధికారం లేదన్నారు. ప్రభుత్వాలు రాజకీయ కారణాలతో భారీ ప్రాజెక్టు నిర్మాణంలో తప్పుడు నిర్ణయాలు చేస్తున్నారన్నారు. హిస్టరీలో ఫస్ట్ టైం మాట కృష్ణా డెల్టాకి నీరు కొరత అన్నది మొట్టమొదటిగానే మనకి రావడం జరిగింది. ఆ సందర్భంగా వారు మా ఇరిగేషన్ ఆఫీస్కి వచ్చి విషయాలన్నీ కూడా చర్చిస్తూ ఉండేవారు. తర్వాత అప్పుడు మన ఓటి సోమేశ్వరరావు గారు కూడా అప్పుడు మంత్రివర్యులుగా ఉన్నారు. అందరి సహకారంతో అప్పుడు మన డబ్ల్యూఏ ప్రెసిడెంట్ ఫెడరేషన్స్ వారు కూడా ఉన్నారు. అప్పుడు వంతుల వారీగా చేసి మీరు తక్కువైనా కూడా వంతుల వారీగా పొదుపుగా రైతులందరి సహకారంతో అదేవిధంగా మన ప్రభుత్వం కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూడా చేసి సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో ఆ సందర్భంగా వారితో నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారు నేను హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ రిటైర్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్తో అప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్కి స్టేట్ చాప్టర్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా వారు వచ్చేవారు. వారిలో యాక్చువల్గా ఏంటంటే ఇందాక చెప్పారు మన లక్ష్మీనారాయణ గారు, ఆయన కవి కాదన్నారు, రచయిత కాదన్నారు. బట్ అది ఆయన రచయితలు మనందరికన్నా కూడా మంచి రచయిత. సో జలదర్శన పుస్తకం అది రూపంలో తీసుకొచ్చినప్పుడు కలిసి నాతో కలిసి ఆ పుస్తకాన్ని నన్ను కూడా ఒకసారి వెయిట్ చేయమని చెప్పి వెయిట్ చేయమని కూడా అనడం జరిగింది. ఆ పుస్తకం చదివినప్పుడు ఏమవుతుందంటే అది ఒక ఇంజనీర్ రాసిన పుస్తకం కన్నా అమోఘంగా ఉంటుంది. అది యాక్చువల్గా అన్ని వివరాలు కూడా ఉన్నాయి. ఈ రోజు కూడా బైబిల్ లాంటి దాంట్లో అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక వివరాలు కానివ్వండి, తర్వాత దానికి సంబంధించిన ఈ మన పటాలు కానివ్వండి, దాని తర్వాత వాటి యొక్క ఫోటోగ్రాఫర్లు కానివ్వండి, చాలా విశేషంగా చాలా బాగుంది, మంచి పుస్తకం. అప్పుడు అంత మంచి పుస్తకానికి దానికి ఇనాగ్రేషన్ చేయడానికి ఒక వేదిక కావాలని అడిగినప్పుడు అప్పుడు నాకు వారితో ఉన్న అనుభవంతో ఆ పేరుతోటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో అప్పుడు ఒక సమావేశ వేదిక పెద్ద ఒక ఆడిటోరియం ఉంటే దాన్ని వారి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో ఆ పుస్తకాన్ని ప్రభుత్వ సంస్కరణలతో రాష్ట్ర విద్యా వ్యవస్థలో మ్యాజిక్ జరుగుతోందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ కూడా జరుగుతోందన్నారు. షైనింగ్ స్టార్స్ పేరుతో 10వ తరగతిలో టాపర్లుగా నిలిచిన 47 మంది విద్యార్థులను ఉండవల్లిలోని నివాసంలో ఆయన సన్మానించారు. ప్రముఖులు రచించిన 9 రకాల పుస్తకాలను వారికి కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఆర్థిక ఇబ్బందులున్న తల్లిదండ్రులను తలెత్తుకునేలా చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్య సాధన కోసం పట్టుదలతో ముందుకు సాగాలి. అనేక సవాళ్లు ఉన్న విద్యాశాఖలో సంస్కరణలు చేపడుతున్నాం. నేడు మీరు సాధించిన విజయంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. ఏపీ విద్యా వ్యవస్థకు మీరే బ్రాండ్ అంబాసిడర్లు. వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు పాఠశాలల తరహాలో ప్రభుత్వ ఫలితాలపై పేపర్లో ప్రకటనలు జారీ చేస్తాం. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలంటే కఠినమైన లక్ష్యాలను ఎంచుకోవాలి. జీవితంలో అనేక పరీక్షలుంటాయి. పరీక్షలను సవాలుగా తీసుకునే వారి విజేతలుగా నిలుస్తున్నారు. జూన్ నెలాఖరుకు విద్యా సంస్కరణలు పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ మాట్లాడుతూ, విద్య ద్వారా మాత్రమే సమాజంలో కఠినమైన సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. మిమ్మల్ని చూస్తే కేవలం ఒక షైనింగ్ స్టార్స్ కాదు, మీలో ఉన్న కసి నాకు కనపడుతుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులున్నా పిల్లలు బాగా చదవాలని ప్రోత్సహించారు తల్లిదండ్రులు. ఆ ప్రోత్సాహాన్ని మీరు అందుకుని కసిగా మార్చుకుని వాళ్ళ గర్వపడే విధంగా ఈ రోజు వాళ్ళ ఈ బిల్డింగ్ లో కూర్చుంటున్నారంటే దానికి కారణం మీరు, మీలో ఉన్న కసి. ఆ కసి ఎప్పుడూ మరవకూడదు. ఎంత పైకి ఎదిగినా మనలో కసి ఉంటేనే ఇంకా ఎదగచ్చు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అదే. నేను ఈరోజు వెళ్ళి, సార్ డిపార్ట్మెంట్ లో ఈ సంస్కరణ తీసుకొచ్చాం, ఇన్ని రిజల్ట్స్ వచ్చినట్టు, చాలా సంతోషం, నెక్స్ట్ స్టెప్స్ ఏంటని అడుగుతారు. కనీసం ఒక్క సెకండ్ హ్యాపీనెస్ ఆయన మాకు ఇవ్వడు. ఈ రోజు కూడా మేము ఏదో డిస్కషన్కి వెళ్తే ఒక్క సెకండ్ బాగా చేశారు, నెక్స్ట్ ఏంటని అడిగారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ స్థాయికి వచ్చారంటే దాని వెనకాల ఆయనకున్న కసి, చేయాలని ఒక తపన. ఆ కసి అనేది మీలో ఎప్పుడు ఉండాలి. ఒక జోక్గా చెప్పాలి, నేను స్టాన్ఫర్డ్ లో చదివేటప్పుడు స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేశాం. అక్కడ ఆర్జే మిల్లర్స్ అని ఉంటారు. టాప్ 3% ఆఫ్ ద క్లాస్ వాళ్ళని ఆర్జే మిల్లర్స్ అంటారు. సో మేము అందరూ నవ్వుకునే వాళ్ళం, వీఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్జే మిల్లర్స్ అని. అట్లా ఈ రోజు ఐఎమ్ ఫ్రెండ్స్ ఆఫ్ షైనింగ్ స్టార్స్. మీరు బాగా చదివారు.
బాగా కష్టపడ్డారు. ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్తో ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి, మీ మెరిట్ ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టి, మిమ్మల్ని అందరం చూసిన తర్వాత సమాజంలో ఉన్న తల్లిదండ్రులకి ప్రభుత్వ విద్య పైన నమ్మకం పెరుగుతుంది. నేను ఎంత మాట్లాడినా, శాసనసభలో నేను ఎంత మాట్లాడినా రిజల్ట్స్ విల్ స్పీక్. నేను అదే అధికారులు చెప్తా, అవుట్పుట్లు కాదు, ఎన్ని గంటలు చదువు చెప్పాం కాదు, ఎన్ని సార్లు వచ్చారు కాదు, నాకు అవుట్కమ్ రిజల్ట్స్ లో మనం చూపించాలి సమాజానికి. ఒక్క నంబర్ పైన మనల్ని మెజర్ చేస్తారని పదే పదే చెప్పాడు. ఈ రోజు మీరు ప్రభుత్వ విద్య పైన నమ్మకం పెంచిన వాళ్ళు అవుతారు. నిజంగానే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వచ్చే సంవత్సరం నుంచి ప్రైవేట్ సంస్థలతో ధీటుగా మేము కూడా యాడ్లు ఇవ్వబోతున్నాం. మీరు యాడ్లు చూస్తారు కదా, రిజల్ట్స్ వచ్చిన 1, 2, 3, 4, 4, 5 అనే యాడ్లు ఇస్తారే, వాళ్ళతో ధీటుగా మేము కూడా ఇద్దాం. నెక్స్ట్ ఇయర్ నుంచి క్వాలిటీ తీసుకొద్దాం అనే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ దీక్ష శిబిరంలో కార్మికుల సమ్మెను మద్దతుగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. స్టీల్ ప్లాంటును తొలగించిన 2000 మంది కాంట్రాక్టు కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. షర్మిలారెడ్డి ఆమరణ దీక్షకు స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ విశాఖ స్టీల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించిన పరిశ్రమ అని, కాంగ్రెస్ హయాంలో ప్లాంట్ లాభాల్లో ఉందని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంటుపై సైలెంట్ కిల్లింగ్ మెథడ్ ఉపయోగిస్తుందని విమర్శించారు. కుక్కను చంపాలంటే పిచ్చిది చేయాలనేది సామెత అని, ఇదే ఫార్ములా స్టీల్ ప్లాంట్ మీద ప్రయోగం చేస్తుందని అన్నారు. 2000 మంది కార్మికుల ఉద్యోగాలను పీకేసినందుకు నిరసనగా మీ బాధలో పాలు పంచుకోవడానికి, మీ తరపున నిరాహార దీక్ష చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మీ రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది. ఈరోజు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి. రాజీవ్ గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రియమైన నాయకుడు. అంత గొప్ప నాయకుడికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఇక్కడ మీకోసం వచ్చిన నాకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంటి చేతులు సాధించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. విశాఖపట్నం స్టీల్ గురించి నేను మీకు చెప్పనవసరం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్ట్. కష్టాలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా 2000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. 3 మిలియన్ టన్ల ఉత్పత్తి నుంచి దాదాపు 7 మిలియన్ టన్ల ఉత్పత్తికి తీసుకువెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. అదే రోజుల్లోనే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనంతపురం లో ఒక మైన్ ఐడెంటిఫై చేసి కూడా ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసి కానీ అమలు పరచకుండా చనిపోవడం జరిగింది. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారే బ్రతికే ఉంటే ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండేది. కానీ ఆ తర్వాత రోజుల్లో మీరు చూసారు 2014 లాభాలలో నడిచింది ఈ విశాఖపట్నం స్టీల్. 2014 ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు లాభాలు కూడా ఇచ్చింది ఈ విశాఖపట్నం స్టీల్. కానీ 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగింది. బీజేపీ పార్టీ ఒక శనిలాగా దాపరించింది. ఆ తర్వాతే ఈ విశాఖపట్నం స్టీల్ కు కష్టాలన్నీ మొదలైంది. క్రమంగా ఒక్కొక్క ఆర్గన్ ని సైలెంట్ కిల్లింగ్ చేసి విశాఖపట్నం స్టీల్ మొత్తం ఊపిరి తీసేసి ఆ తర్వాత విశాఖపట్నం స్టీల్ ని వాళ్ళ బినామీలకు, అదానికో జిందాల్కో అమ్మాలనే కుట్ర చేస్తుంది బీజేపీ పార్టీ. ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ మీద ఉన్న శ్రద్ధ అంతా బీజేపీ పార్టీకి ఈ భూముల మీద మాత్రమే ఉంది. ఒక కుక్కను చంపాలి అంటే అది ముందు ఒక పిచ్చి కుక్క అని ఒక ప్రచారం చేస్తే చాలు, అదంతకదే జనాలే దాన్ని చంపేస్తారు అన్నట్టుగా అదే ఫార్ములాని, సైలెంట్ కిల్లింగ్ ఫార్ములాని అమలు పరిచింది బీజేపీ. మెల్లగా క్రమంగా రా మెటీరియల్ కాస్ట్ ను పెంచుకుంటూ పోయింది. బొగ్గును కూడా అందుబాటులో లేకుండా చేసింది. ఆఖరికి గంగవరం పోర్టులో నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ను కూడా పెంచుకుంటూ పోయింది. ఇలా 1 కాదు 2 కాదు, క్యాప్టివ్ మైన్ ఇయ్యకపోగా, సెయిల్లో విలీనం చెయ్యకపోగా అన్ని రకాలుగా అన్యాయం చేస్తూ ఈ రోజు విశాఖపట్నం స్టీల్ 28,000 కోట్ల రూపాయల అప్పులో ఉంది అంటే దానికి కారణం బీజేపీ పార్టీ. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఈ ప్రాజెక్టు ఎటువంటి పరిస్థితిలో ప్రైవేటైజ్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. ఇటీవల అసలు ఒక రకంగా కాదు కదా, 2021లోనేమో ఒక ప్రకటన చేస్తారు, దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నాము అని చెప్తారు. ఆ తర్వాత నాయకులు వస్తారు, ప్రైవేటీకరణ చేయటం లేదు అని. అమెరికా ఎదుట దేశ సార్వభౌమాధికారాన్ని మోడీ సర్కార్ పణంగా పెట్టిందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె పోలారి ఆరోపించారు. పెహల్గాం టెర్రరిస్టు దాడిపై మోడీ సర్కార్ ఇంతవరకు విచారణకు ఆదేశించకపోవడం పలు అనుమానాలకు తావితీస్తుందన్నారు.
పెహల్గాం దాడిని మతపరమైన అంశంగా మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. అమెరికా పాలకులకు బానిసగిరి చేయొద్దని, ఆపరేషన్ సింధూర్ పట్ల అన్ని వాస్తవాలని దేశ ప్రజల ఎదుట వెల్లడి చేయాలని, యుద్ధం వద్దు శాంతి కావాలంటూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర నాయకులు కె పొలారి మాట్లాడుతూ, పెహల్గాం టెర్రరిస్టు దాడిపై మోడీ సర్కార్ ఇంతవరకు విచారణకు ఆదేశించకపోవడం సరికాదన్నారు. దీనిని టెర్రరిస్టుల గూతుకంగా కాకుండా ముస్లింల నేరంగా మార్చడానికి బీజేపీ మీడియా సాగించే ప్రచారం అనుమానాలు కలిగిస్తున్నాయన్నారు. 4 స్వార్థ లక్ష్యాలకు పెహల్గాం ఘటనను బీజేపీ ప్రభుత్వం వాడుకుంటుందని విమర్శించారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా భూములు కార్పొరేటర్లకు దక్కని నేపథ్యం ఒక్కటైతే, బీహార్, బెంగాల్ ఎన్నికల విజయాల కోసం మరొకటి, అడవుల్లో అపార ఖనిజ సంపదను కార్పొరేటర్లకి కట్టబెట్టే కగర్ ఆపరేషన్ ఇంకొకటన్నారు. వక్ఫ్ బోర్డు భూములను కార్పొరేటర్లకు కట్టబెట్టడం కూడా 4వ లక్ష్యంగా ఉందన్నారు. నా పేరు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన టూరిస్టుల మీద తీవ్రవాదులు చేసిన అమానుష హత్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని సాగుగా తీసుకొని ప్రభుత్వం నిజమైన దోషులు ఎవరో వాళ్ళని అరెస్ట్ చేయడమో, వాళ్ళని శిక్షించడమో కాకుండా పాక్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే పేరుతోటి ఏకపక్షంగా యుద్ధాన్ని ప్రకటించి, ఆ యుద్ధం ద్వారా ఇవాళ అటు పాకిస్తాన్లో కానీ ఇటు భారతదేశంలో కానీ పాలకవర్గాల ప్రయోజనాలునే తప్ప ప్రజల ప్రయోజనాలు లేవు. అందుకే యుద్ధం వద్దు, శాంతి కావాలని మా పార్టీ డిమాండ్ చేసింది. శాంతి కావాలని కోరిన వాళ్ళందరినీ దేశద్రోహులుగాను, దేశభక్తి లేనోళ్ళుగాను చిత్రించినటువంటి ఈ దేశంలోని పాలక వర్గాలు ఇవాళ ఎక్కడో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరుపక్షాలని, అటు పాకిస్తాన్ ప్రధాని ఇటు మోదీని ఇద్దరిని కూర్చోబెట్టి రాజీ చేసి యుద్ధం వద్దనే ఆదేశిస్తే యుద్ధాన్ని మానుకుంటే వాళ్ళు దేశభక్తులు అయిపోయారు. అందుకని పహల్గాంలో దాగి ఉన్న వాస్తవాలు ఏమిటి, ఈ 26 మందిని హత్య చేసినటువంటి ఉగ్రవాదులు ఎవరు, వాళ్ళు పాకిస్తాన్తో సంబంధం కలిగిన వాళ్ళ లేదా భారత ప్రభుత్వమే సృష్టించిన వాళ్ళ ఏమిటనేది వాస్తవాలు విచారణ చేసి లోకానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగిన దాడిలో ఇవాళ మన సైనిక బలగాలు ఏమి నష్టం పొందినాయి, అలాగే పాకిస్తాన్ ఏమి నష్టం పొందింది లోకానికి వెల్లడించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవాళ భారతదేశం పాకిస్తాను రాజీ చేసుకుంటే ఎవరైతే హత్య చేశారో వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఆ ఉగ్రవాదుల్ని భారతదేశానికి అప్పగించాలని కనీసం ఈ ఒప్పందంలో డిమాండ్ చేయలేదు. అందువలన ఈ పహల్గాంలో జరిగిన దాంట్లో పాలకవర్గ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయనే వాస్తవాల్ని లోకానికి వెల్లడించడం కోసం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఆపరేషన్ సింధూర్లో దాగిన వాస్తవాలను వెల్లడి చేయడానికి మేము ఈ సందర్భంగా సభలు సమావేశాలు పెట్టి వాస్తవాలు వివరించే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. గత 5 ఏళ్లలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమని నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గంటా కృష్ణమోహన్ అన్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించిన తీర్మానాలపై వివరించారు. గత వైసీపీ హయాంలో అభివృద్ధి పనులు ఎలా జరిగాయో, ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో తీసుకుంటున్న అభివృద్ధి చర్యలేంటో పార్టీ నేతలు వివరించారు. సింగినగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ నెల 20న నిర్వహించిన సెంట్రల్ నియోజకవర్గ మహానాడు సమావేశంలో తీసుకున్న తీర్మానాలను బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గంటా కృష్ణమోహన్ వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019 నుండి 2024 మధ్య కాలంలో అభివృద్ధి లేకపోయిందని, 2014 నుండి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహించినట్లు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 నెలల కాలంలో సుమారుగా 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మహానాడులో ప్రధానంగా తీసుకున్న తీర్మానాలను వివరించారు. ఎమ్మెల్యే బోనం ఉమేశ్వర గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, నియోజకవర్గ అభివృద్ధిని ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి మీడియా సోదరులందరికీ కూడా ఆహ్వానం, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నిన్న అంటే
ఈ నెల 20వ తేదీ నాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది. ఈ మహానాడుకి ముందు జరిగినటువంటి మహానాడు 18/5/2023లో జరగగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకుంటాం ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే నిన్న ప్రభుత్వ విప్ టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు విజయవాడ సెంట్రల్ నియోజక శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు గారి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఆయన అధ్యక్షతనే పెద్ద ఎత్తున 711 మంది ప్రతినిధులు సమావేశం హాజరు కాగా ముఖ్య అతిథిగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు హాజరవటం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమాలు కార్యకలాపాల మీద అదేవిధంగా గత ఆనాడు ప్రభుత్వంగా ఉన్నటువంటి అరాచక వైసీపీ ప్రభుత్వ పాలన మీద అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 మాసాల కాలంలో ఎన్డీఏ కూటమి పాలన మీద కూడా అన్ని అంశాలు ప్రతినిధులుగా హాజరైనటువంటి ప్రతి ఒక్కరు కూడా చర్చలో పాల్గొని చర్చించి భవిష్యత్తు కార్యాచరణని రూపొందించుకోవటం జరిగింది. ఈ ధర్మలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బోండా ఉమేశ్వర గారి నాయకత్వంలో 21 డివిజన్లో కూడా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలు చాలా బలంగా ఉన్నాయని, వాటి పర్యవస్థానమే సుమారుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే 70,000 మెజార్టీతో ఒక పక్క బోండా ఉమేశ్వర గారికి మరొక పక్క నిన్న జరిగిన మినీ మహానాడు కార్యక్రమం ఎంతో ఉత్సాహంతో ఎంతో జోష్తో జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరం ఎన్నికల కోడ్ వల్ల మహానాడు జరపలేకపోయాం. ప్రతి సంవత్సరం కూడా మహానాడు జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ. అంతకుముందు సంవత్సరం రాజమండ్రిలో జరిగినప్పుడు మనం కూడా పార్టీ అధికారంలోకి రావటానికి అనేక తీర్మానాలు అనేక వ్యూహాలు పని ఉన్నాం. ఈరోజు అఖండమైన మెజారిటీతో కూటమి ప్రభుత్వం, అలాగే ముఖ్యంగా బోండా ఉమేశ్వరరావు గారు శాసనసభ్యులుగా, కేశినేని శివనాథ్ చిన్ని గారు ఎంపీ పార్లమెంట్ సభ్యులుగా మంచి మెజారిటీతో గెలిచి ఈరోజు పార్టీని అధికారాన్ని సమపాలలో ముందుకు తీసుకెళ్తున్నందుకు సెంట్రల్ నియోజకవర్గ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వారిద్దరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే 21 డివిజన్లో మనం నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. అధ్యక్షులు, కార్యదర్శులు, అలాగే అనుబంధ సంఘాలు అన్నీ కూడా, అలాగే అనుబంధ సంఘాలు ఇందా సాంబశివరావు చెప్పినట్టు 16 విభాగాలకు సంబంధించిన సెంట్రల్ నియోజకవర్గ అనుబంధ సంఘాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా యువతకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీసీలు కావచ్చు, తెలుగు యువత అంటే యువత ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ 5 సంవత్సరాల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ చేసిన అనేక కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ కోసం అహర్నిశలో పోరాడారో వాళ్ళందరికీ కూడా ఈరోజు పార్టీ పదవులు కేటాయించడం జరిగింది. అలాగే ఎవరైతే సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని ఎవరికైతే పార్టీ పదవులు దీంట్లో కేటాయించలేకపోయారో కులాల దృష్ట్యా అలాగే కొన్ని కారణాల దృష్ట్యా కేటాయించలేకపోయి వాళ్ళందరికీ కూడా జిల్లాలో రాష్ట్ర స్థాయిలో పదవులు ఇవ్వటానికి వారందరి పేర్లు కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. విశాఖ ఉక్కును పరిరక్షించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా. స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందని వెల్లడి. ఖరీఫ్ సంసిద్ధపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష. 15% వృద్ధి రేటును సాధించాలనే లక్ష్యంతో అధికారులు కృషి చేయాలని సూచన. విశాఖ స్టీల్ ప్లాంట్ దీక్ష శిబిరంలో కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.